జూనియర్ ఎన్టీఆర్ భూమి వివాదంలో చిక్కుకోవడంతో విషయం తెలిసి రంగంలోకి దిగారు అక్క సుహాసిని. జూనియర్ ఎన్టీఆర్ అక్క సుహాసిని ఎన్టీఆర్కి సాయం చేయడానికి ముందుకొచ్చారు. ప్రస్తుతం జూనియర్ ఎన్టీఆర్ భూ వివాదంలో చిక్కుకొని పోలీసులతో అలాగే ఇంకా కోర్టులతో వివాదాన్ని ఏర్పరచుకుంటున్నారు. ప్రస్తుతం దీని నుంచి బయటపడేందుకు ఆయన ప్రయత్నిస్తున్నట్టుగా అయితే తెలుస్తోంది. ప్రస్తుతం తన స్థలాన్ని విక్రయించినందుకు మరి ఆ విషయంలో ట్విస్టుల మీద ట్విస్టులు వస్తుంటే జూనియర్ ఎన్టీఆర్ షాక్ అవుతున్నారు. అందుకే తన తమ్ముడికి జరిగినటువంటి ఈ విషయంలో తనకి సానుభూతిని తెలుపుతూ ఖచ్చితంగా బ్యాంకులకి సంబంధించిన విషయాల్లో ఏదైనా ఒక పరిష్కారం తీసుకురావాలని రంగంలోకి దిగారు ఎన్టీఆర్ అక్క సుహాసిని. 2003లో జూబ్లీహిల్స్ హౌసింగ్ సొసైటీలో దాదాపు 681 చదరపు గజాల స్థలాన్ని కొనుగోలు చేశారు. ఆ ప్రాపర్టీ ఓనర్ సుంకు గీత లోన్ తీసుకున్నట్టుగా, దాంతోపాటు బ్యాంకులకి సంబంధించి సర్ఫేరీ యాక్ట్ కింద డెట్ రికవరీ ట్రిబ్యునల్ పిటిషన్ వేశారు. దీనిపై విచారణ జరిపిన డిఆర్టీ ఎన్టీఆర్కు భారీ షాక్ ఇచ్చింది. సో ఆ స్థలంపై ఎన్టీఆర్కి ఎలాంటి హక్కు లేదని, ప్రాపర్టీ మొత్తం బ్యాంకులదే అని తీర్పునిచ్చింది. ఈ వార్త ఉదయం నుంచే తెగ వైరల్ అవుతోంది. దీనిపై ఎన్టీఆర్ టీం స్పందించింది. ఆ ప్రాపర్టీని ఎన్టీఆర్ 2013లోనే అమ్మినట్టు తెలుస్తోంది. ఇకపై ఆ ప్రాపర్టీ వార్తలు రాస్తే ఎన్టీఆర్ పేరుని ప్రస్తావించొద్దని కోరారు. అయితే దీనిపై సైతం నెటిజన్లు పలు రకాలుగా స్పందిస్తున్నారు. మొత్తానికి జూనియర్ ఎన్టీఆర్కి సంబంధించిన ఈ విషయాలపై నిజానిజాలు తెలుసుకోవడానికే ఎన్టీఆర్ అక్క సుహాసిని రంగంలోకి దిగారు. ప్రస్తుతం జూనియర్ ఎన్టీఆర్కి సంబంధించిన ఆ భూ వివాదాన్ని పరిష్కరించి మరి ఏ రకమైన సమస్యలు తన తమ్ముడికి రాకుండా చూడాలని ఎన్టీఆర్ అక్క సుహాసిని వచ్చినట్టుగా తెలుస్తోంది. ప్రస్తుతం జూనియర్ ఎన్టీఆర్కి సంబంధించిన ఈ విషయం సోషల్ మీడియాలో సైతం ఎంతో వైరల్గా మారుతోంది.